దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినం ప్రత్యేకంగా ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్నారా? ఈ దినము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంట ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఇక్కడ దేవుని బిడ్డారా, నయమాన్ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి ఆ యొక్క భయంకరమైన వ్యాధిని బట్టి ఒక మంచి మాట ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుము, అప్పుడు నీవు స్వస్థతను అందుతామని ఎలీషా ప్రవక్త ఒక మంచి మాటను నయమానుకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని ప్రకారంగా నయమాను మొదట కోపగించుకున్న, ద్వేషించిన ఆ మాట ప్రకారంగా వెళ్ళి మరి యోర్దాను నదిలో మునగగా తనకున్నటువంటి భయంకరమైన ఆ రోగం నుంచి, వ్యాధి నుంచి స్వస్థత పొందినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డారా, దైవజనుల నోట నుంచి వచ్చే ఏ మాట అయినా అది అభిషేకంతో కూడిన వాక్ అని మనం స్వీకరిస్తే మన పట్ల తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే దైవజనులు మానవులే, కానీ వారి నోట నుంచి వచ్చే ఏ మాట అయినా అది దైవ మాటగా, దేవుని ప్రవక్తల నోట దేవుని మాట ఉంటుందని బైబిల్ లేఖన గ్రంథ ఆధారంగా మనం తెలుసుకొని, ఒక సేవకుడు మన యొద్దకు దేవుడు పంపించాడంటే ఖచ్చితంగా వారు దేవుని వాక్కులు తెలియచేయడానికే పంపిస్తారు. కనుక వారి నోటి నుంచి వచ్చేది ప్రతిదీ కూడా అభిషేకంతో కూడిన వాక్కులే వస్తాయి. వారు తాకినా, ముట్టినా, ప్రార్థించినా, అభిషేకించినా, మరి దేనికైనా ఏర్పరిచినా అదంతా అభిషేకంతో కూడిన కార్యక్రమం. కనుక దేవుని బిడ్డారా, అభిషేకానికి బలం ఉంటుంది, అభిషేకానికి శక్తి ఉంటుంది. కనుక ఈ అభిషేకము మరి ఎవరు ఆపినా ఆగదు అనే విషయాన్ని కూడా మనం గ్రహిద్దాం. అందుకనే ఎలీషా కూడా ఏలియా దగ్గర ఏమని అడుగుతాడంటే, ఏం కావాలని అడుగుతున్నప్పుడు, మరి నా తండ్రి, నీ వెళ్ళిపోవటం నాకు దుఃఖకరం, కానీ నీ నుంచి నేనేం కోరుకుంటున్నానంటే మరి దైవ చిత్తం నెరవేర్చబడడానికి నీ అభిషేకం నాకు 2 పాళ్ళు కావాలని అడుగుతాడు. అంటే అభిషేకం విలువైంది దేవుని బిడ్డలారా. ఈ అభిషేకం, ఆ 2 పాళ్ళ అభిషేకం తీసుకున్నా మరి ఎలీషా చనిపోయినా కానీ ఎలీషాలో ఉన్న అభిషేకం చచ్చిన శవం కూడా అక్కడ పాతి పెట్టగా అక్కడ ఉన్న శవం కూడా లేచి కూర్చున్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు సేవకులు చనిపోయినా, దైవజనులు చనిపోయినా వారిలో ఉన్న అభిషేకం మాత్రం అది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తిని లేవనెత్తుతుంది, అనేకులను ఇంకా బలపరుస్తుంది. కనుక మనందరం కూడా దైవ సేవకుల నుంచి వచ్చే ఏ మాట అయినా దాన్ని దైవికంగా తీసుకుందాం. మేలులు పొందుకుంటూ, దీవించబడుతూ, దైవిక ఆత్మచేత నింపబడుతూ మనందరం కూడా ముందు కొనసాగుదాం. అందరం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్కు వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఈ దినం ప్రభా, ఒక వాక్కు ఒక వ్యక్తిని భయంకరమైన వ్యాధి నుంచి స్వస్థపరిచినట్లుగా ఈ సేవకుల్ని మా కొరకు ఏర్పరిచి ఉండగా అనేకులు నీ వాక్కులు పొందుకుంటూ, నీ వాగ్దానాలను ఇచ్చే ప్రతి ఒక్క దైవజనులను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, వారి యొక్క మంచి మాటను అంగీకరిస్తూ మా జీవితంలో మేలు పొందుకునే గొప్ప కృప అనుభవం ఈ దినం వాగ్దానం చూసిన ప్రతి బిడ్డలకు దయచేస్తూ అనేక రీతులుగా దీవెనకరంగా ఉంచాయా. ప్రతి వ్యాధి, రుగ్మత, శోధన, వ్యతిరేకత, బంధకాలు, ఇరుకు ఇబ్బందుల నుంచి ప్రతి బిడ్డను తొలగించి ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఆత్మీయమైన మేలు పొందుకుందాం. 50 దిన ఉపవాస ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ దినం 42వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, మనందరం కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈశ్వరుని ధన్యత ఇచ్చి దీవించబడదాం. ఎవరైనా ఇవ్వాలని ఆశకొని ఉంటే చక్కగా స్పాన్సర్ చేయొచ్చండి. దేవుని నామాన్ని మనందరం కలిసి మహిమపరుద్దాం. ఆమేన్.